హలో ఎవ్రీవన్. మజాకా చేస్తున్న సందీప్ కిషన్ ప్రస్థానం సినిమాలో చిన్న క్యారెక్టర్ తో సందీప్ సినీ ప్రస్థానం మొదలైంది. చిన్న క్యారెక్టర్ లో సందీప్ కిషన్ నటించాడు అనడం కంటే విజృంభించాడు అనడం కరెక్ట్. మొదటి సినిమాలో నెగిటివ్ రోల్లో కనపడ్డాడు అంటే ఆ యాక్టర్ కి ఎంత గట్స్ ఉండాలి. నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే హీరోగా ముందు సినిమా అవకాశాలు వస్తాయా రావా? కిషన్ ఇవేమీ ఆలోచించలేదు. తన హీరోగా పేరు సంపాదించుకోవడం కంటే నటుడిగా పేరు సంపాదించుకోవాలి అని అనుకున్నాడో ఏమో. అందుకే ప్రస్థానం సినిమాలో చిన్న పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఆ తర్వాత హీరోగా సినిమాలు చేస్తున్న టైంలో గుండెల్లో గోదారి సినిమా సందీప్ లోని నటుణ్ణి ఒక మెట్టు పైకెక్కిచ్చింది అని చెప్పవచ్చు. తనది కాని పాత్రకు ప్రాణం పోసేవాడే నటుడు. గుండెల్లో గోదారి సూరి పాత్రలో చెలరేగిపోయాడు సందీప్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్ సినీ కెరీర్ కి మైల్ స్టోన్ లాంటిది. వెంకటాద్రి ఒక నవ్వుల సునామీ. 2013లో వచ్చిన వెంకటాద్రి ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఆ తరువాత రకరకాల పాత్రలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ స్థాయి సినిమాలో కూడా సందీప్ చేసిన క్యారెక్టర్స్ లో పాత్ర కనపడింది, కానీ సందీప్ ఎక్కడా కనిపించలేదు. ఆఫ్టర్ వెంకటాద్రి ఫుల్ లెంత్ కామెడీ సినిమా మజాకా చేస్తున్నారు సందీప్ కిషన్. సందీప్ కి మజాకా 30వ సినిమా. కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుల 1000 వాలాలో పేలిపోతూనే ఉన్నాయి. మజాకాకి డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన. ఆయన సినిమాలో వెటకారం టన్నుల కొద్దీ ఉంటుంది. మజాకాకి మాటలు రాసింది ప్రసన్న బెజవాడ కలం నవ్వుల హలం. ప్రసన్న రాసిన మాటలు థియేటర్లో నవ్వుల జల్లులు కురిపిస్తాయి. మజాకా కంటే ముందు వచ్చిన ధమాకా డైరెక్టర్ అండ్ రైటర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మజాకా పైన అంచనాలు భారీగానే ఉన్నాయి. నవ్వించడానికి మేము రెడీ, నవ్వి అలసిపోవడానికి మీరు రెడీగా ఉండండి అని హింట్ ఇచ్చారు ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్ తో. తండ్రి కొడుకుల లవ్ స్టోరీగా తెరకెక్కింది మజాకా. తప్పుగా అర్థం చేసుకోకండి. తండ్రి ప్రేమను కొడుకు సపోర్ట్ చేయడం, కొడుకు ప్రేమని తండ్రి సపోర్ట్ చేయడం. సందీప్ కి ఫాదర్ గా రావు రమేష్ నటించారు. కామెడీలో రావు రమేష్ టైమింగ్ నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉంటుంది. మజాకాల్లో సందీప్ కి జోడీగా రీతు వర్మ నటించింది. రావు రమేష్ కి జోడీగా యువ సామ్రాట్ నాగార్జున మన్మధుడు ఫేమ్ అంశు నటించారు. అంశు తెరపై కనబడి చాలా సంవత్సరాలైంది. త్రినాథ్ రావు సినిమా అంటేనే టైటిల్ కార్డు నుండి ఎండ్ కార్డు వరకు ఎటకారం కావాల్సినంత ఉంటుంది. మజాకా ట్రైలర్లో సందీప్ కిషన్ పేరు స్క్రీన్ పైనే పీపుల్ స్టార్ అని వేశారు. నిజానికి సందీప్ కిషన్ పీపుల్ స్టార్ అని వేయడం సమంజసమే. ఫ్యాన్స్ తో ఆడియన్స్ తో సందీప్ ఇంటరాక్ట్ అయినట్టు ఏ హీరో ఇంటరాక్ట్ అవ్వరు అంటే అతిశయోక్తి కాదేమో. సందీప్ కిషన్ ఆడియన్స్ లో మజాకా చేయడానికి ఫిబ్రవరి 26న వస్తున్నారు. ఆఫ్టర్ వెంకటాద్రి సందీప్ కిషన్ ఈ మజాకా ట్రైన్ ఎక్కి వెండి తెరపై దూసుకుపోవాలని, మజాకా ఆడియన్స్ కి అన్లిమిటెడ్ ఫన్ అందిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది క్రాస్ రోడ్స్ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి క్రాస్ రోడ్స్ మీడియా.